వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎస్ఎస్సి జేఈలో రిజల్ట్స్ పీడిఎఫ్ అయితే వచ్చింది. ఈ యొక్క పీడిఎఫ్లో మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే మీరు నెక్స్ట్ స్టేజ్కి అయితే ఎలిజిబిలిటీ అయినట్టు. దీనికోసం మీరు ఎస్ఎస్సి వెబ్సైట్ ఓపెన్ చేసి కింద గ్రీన్ కలర్లో రిజల్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. మీకు ఫస్ట్ స్టార్టింగ్లోనే జూనియర్ ఇంజనీర్ అని కనిపించి కింద 3/8/2026 అని కనిపిస్తుంది. దానికి ఎదురుగా రిజల్ట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఒక పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఆ యొక్క పీడిఎఫ్లో టోటల్ రిజిస్ట్రేషన్ నెంబర్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ స్టేజ్కి ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళవి. ఈ యొక్క పీడిఎఫ్లో ఎవరి రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందో వాళ్ళు మాత్రమే నెక్స్ట్ స్టేజ్కి క్వాలిఫై అయినట్టు, వాళ్ళు మాత్రమే ఎగ్జామ్లో పాస్ అయినట్టు. సో ఇక పీడిఎఫ్లో మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, మీ నేమ్, మీ ఫాదర్ నేమ్, మీ యొక్క మదర్ నేమ్ అయితే ఉంటుంది. మీరు 1 by 1 చెక్ చేసుకోవాలంటే ఇలా లేట్ అవుతుంది. దీనికి ఒక సింపుల్ షార్ట్ కట్ అయితే ఉంటుంది. పీడిఎఫ్ డౌన్లోడ్ అయిన తర్వాత 3 డాట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఫైండ్ ఇన్ పేజ్ లేదా సర్చ్ సింబల్ అయితే కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి నెంబర్స్ మీద క్లిక్ చేసుకోండి. నెంబర్స్ మీద క్లిక్ చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది అనుకోండి, మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఉన్నట్టు. ఆరెంజ్ కలర్ కనిపించలేదు అనుకోండి, మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ లేనట్టు. రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే ఖచ్చితంగా ఇక్కడ ఆరెంజ్ సింబల్ అయితే చూపిస్తుంది. నేను ఎగ్జాంపుల్కి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తాను. అక్కడ చూడండి ఆరెంజ్ సింబల్ అయితే చూపించింది. సో ఇలా మీరు కూడా పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని వెంటనే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎస్ఎస్సి జేఈ ఎగ్జామ్ అటెంప్ట్ చేసినట్టయితే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఈ యొక్క నోటిఫికేషన్కి పూర్తిగా సెలెక్ట్ అయిన వాళ్ళు వచ్చేసి 1731 మంది. ఆ యొక్క 1731 మంది ఆ యొక్క పీడిఎఫ్లో ఉంటారు. కాబట్టి వెంటనే మీరు కూడా మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు పీడిఎఫ్ డౌన్లోడ్ కాకపోతే కామెంట్లో పీడిఎఫ్ అని టైప్ చేయండి. నేను పీడిఎఫ్ అయితే మీకు కామెంట్లో ప్రొవైడ్ చేస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.